నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు శుభస్థానాలలో సంచారం ఈ మాసమంతా కూడా ఉంది. కాబట్టి చక్కటి మంచి కీర్తి ప్రతిష్టలు సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఆరోగ్య విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు. చేపట్టే పనుల ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో శుభస్థానంలో సంచారం, చక్కటి సోదర సౌఖ్యం, విశేషమైనటువంటి సామర్థ్యంతో చేసేటటువంటి అన్ని పనులలో కూడా విజయాన్ని సాధిస్తూ శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితిని కల్పించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళకి తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశి వారికి వేధస్థానంలో సంచారం ఉంది. 23వ తేదీ నుండి కాస్త జాగ్రత్తల అవసరం. ఆర్థిక విషయంలో కానివ్వండి, కుటుంబపరమైన విషయంలో కానీ, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, కాస్త జాగ్రత్తగా ఓపికగా ఉండడం అవసరం. 23వ తేదీ దాటిన తర్వాత 23 వరకు కూడా మధ్యమమైనటువంటి ఫలితం. కాబట్టి ఈ రాశి వారికి ఇంకా విశేషం ఏంటి అంటే శని 6వ స్థానంలో మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి పనులన్నీ కూడా చకచక అన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. రాహువు పంచమ స్థానంలో ఉండడం ద్వారా, రాహువు పంచమ స్థానంలో ఉండడం వేధస్థానం కాబట్టి కాస్త మానసికమైనటువంటి చికాకులు ఇట్లాంటి విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. చికాకులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశం రాశి అధిపతి కానివ్వండి, మిగతా గ్రహాల వల్ల కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి బృహస్పతి యొక్క దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇబ్బందులుగా ఉన్నటువంటి పరిస్థితే ఉంటే వీళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం గోసేవ చేసుకోవడం, అంటే ఆవుకి ఏదైనా ఆహారం ఇవ్వడం కానివ్వండి, ఆవుకి సంబంధించినటువంటి సేవ జరుగుతున్నటువంటి స్థలంలో తన వంతు పాత్రగా ఏదైనా సహకారం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిగతా అన్నీ కూడా అనుకూలంగా ఉంది. కేవలం కుజ రాహువులు మాత్రమే అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి కాస్త జాగ్రత్తల అవసరం. బుధుడి యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో వేధస్థానంలో ఉంటుంది. కాబట్టి కాస్త వీటితో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా కాస్త గోసేవ చేసుకోవడం, ఆవుకి ఆహారం పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి
ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమై చూస్తే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు కాబట్టి 23వ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం శనివారం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందులు ఏమున్నా అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి 6వ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది. ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి 6వ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే 6వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి, అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి అని 3వ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి, పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే 23వ తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా 23 వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. అనవసరమైనటువంటి, అంటే ఆదేశాలకు వెళ్లకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం 2 గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి, అంటే
కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది. ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా, అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు, కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.